హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, మన వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మిస్ అవుతున్నారు. సో నేను ఈరోజు లైవ్ ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ మీద. సో ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని స్కిప్ చేసి చూస్తున్నారు. మళ్ళీ దాంట్లో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఆ నాలెడ్జ్ అంతా మీరు మిస్ అవుతారు. సో అందుకని మీరు ఏంటి అంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. సో మీకు ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ కన్ఫర్మేషన్స్. సో ఒక ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్లో ఏ విధంగా వర్క్ అవుతుందని నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే బిగినర్స్ ఎవరైనా కానీ ఇండికేటర్స్ అండ్ సిగ్నల్స్ అని చెప్పేసి వేరే ఇలాంటి మీరు ఫాలో అవ్వకండి. సో మీరు యూట్యూబ్లో చూపించేదంటే కంప్లీట్గా మీరు రియల్ అకౌంట్లో ట్రై చేస్తున్నారు. సో అలా చేయకండి, మీకు 100% లాస్ అవుతుంది. ఒక కోర్సు, మీకు జెన్యున్ కోర్స్ మీరు తీసుకోండి. జెన్యున్ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు కొన్ని రోజుల ప్రాక్టీస్, ఒక గైడ్లైన్స్ అవసరం. మీరు కోర్స్ తీసుకుంటే కాదు, ఒక లైఫ్ టైం సపోర్ట్ అనేది ఉండాలి. అంటే మీరు మీకు వచ్చిన డౌట్ని, ప్రతి ఒక్క డౌట్ని మీకు కన్ఫర్మ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, సో అక్కడ ఏ కన్ఫర్మేషన్స్ మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలని ప్రతిదీ ప్రైస్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. సో అలాంటి మీరు కోర్స్ తీసుకొని ఒక లైఫ్ టైం సపోర్ట్ తోటి మీరు ట్రేడ్ చేస్తే మీకు మంచి మనకు ప్రాఫిటబుల్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు మీరు దాంట్లో. ఏంటి అంటే మనకు మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ సైకాలజీ అని మెయిన్ ఇంపార్టెంట్. అందరూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటారు. సపోర్ట్ రెసిస్టెన్స్ అని జస్ట్ మనము ఆ, మనకు లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నవని చూసుకోవడానికి మాత్రమే, ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలుసుకోవడానికి మాత్రమే. కానీ మనకు మెయిన్గా గేమ్ చేంజింగ్ కంప్లీట్గా ఒక మేజర్ రోల్ అనేది మనకు మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ సైకాలజీ మాత్రమే. సో ఇది అందరికి తెలిసి ఉండాలి. సో ఇంకోటి అంటే నేను చూపిస్తాను ఇక్కడ చార్ట్లో. సో దీనివల్ల నేను మనకు ట్రేడ్ తీసుకున్నాను ప్రతిదీ. సో ఇంకోటి మనకు బైనరీ ఆప్షన్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో లెర్నింగ్ కోసం నేర్చుకునే వాళ్ళు, సో వాళ్ళకి నేను లైఫ్ టైం సపోర్ట్ తోటి ఇస్తున్నాను. సో నా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇక్కడ నా ఛానల్లో మీరు షార్ట్స్లో మీరు చూడొచ్చు. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఒక స్టూడెంట్ కూడా మనకు మన ఓల్డ్ స్టూడెంట్ తను. సో క్రేజీగా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, ప్రైస్ సెక్షన్లో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడని చెప్పేసి. సో అదేం లేదు ఫ్రెండ్స్, కంప్లీట్గా ఏంటంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్, ఒక గైడ్ లైన్స్ ఉండాలి. అట్లానే ఒక కోర్సు తీసుకున్న తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది ప్రాపర్గా అర్థమవుతుంది. సో మీరు ఒక గైడ్ లైన్స్ ట్రేడ్ చేస్తారు. ప్రతి డౌట్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కాబట్టి డౌట్స్ అడిగి, సో ఇలా ఉంటుందన్నమాట. సో ప్రతిదీ మనకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాత మాత్రమే మీకు ప్రాపర్గా మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో ఈ ప్రైస్ యాక్షన్ చూడండి, కంప్లీట్గా మార్కెట్ అనేది ఫాలో అయ్యేదే ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో చూడండి, నా యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను, ఓకేనా. సో ఇక్కడ మీకు చూడండి 15 ప్రైస్ యాక్షన్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. సో ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 24/7 మీరు డౌట్ సెషన్ ఉంటుంది. మీకు ఎప్పుడు మీరు డౌట్స్ ఉన్నది ప్రతి స్క్రీన్ షాట్ చేసి నాకు టెలిగ్రామ్లో మీరు సెండ్ చేసినట్టయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్స్ కోసం అయితే మీరు వాట్సాప్లో నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రాపర్గా ప్రతిదీ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా మీరు ఇక్కడ మనకు ఈ వీడియో చూడాల్సి ఉంటుంది. సో స్కిప్ చేయకండి, మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. సో ఇక్కడ చూడండి, ఒక లెవెల్ ఇక్కడ డ్రా చేసుకుంటాను. ఎందుకంటే మనకు ప్రీవియస్గానే మనకి ఇక్కడ నుంచి ఒక రివర్సల్ ఉంది, ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ ఈ లెవెల్ అనేది నేను డ్రా చేసుకుంటాను అనమాట. సో మీరు చూడండి, మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి, కంప్లీట్గా నేను ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ కోసం కూడా నేను 5 సెకండ్స్ క్యాండిల్స్లో వెళ్ళి నేను ట్రేడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు దీంట్లో ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయినా కూడా మనకు లాస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాక్యురసీ 90% ఉంటుంది కాబట్టి వాళ్ళు మనీ మేనేజ్మెంట్ తోటి వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్రాఫిట్ చేయగలుగుతారు. సో బిగినర్స్ ఏంటంటే వాళ్ళకు 50-50 ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్గా ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేకుండా వాళ్ళు ట్రేడ్ చేస్తారు. సో అది లాస్ అవుతుంది. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకు స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో అట్ ద సేమ్ టైం బయింగ్లో పెద్దగా అంటే మనకు డిమాండ్లో పెద్దగా స్ట్రెంగ్త్ లేదు. సో అట్ ద సేమ్ టైం మనకు స్ట్రాంగ్ సప్లై కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు మార్కెట్ స్ట్రక్చర్ చూడండి ఈ రకంగా మూవ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడనే మనకు ఈ బయర్స్ యొక్క డిమాండ్ని వీళ్ళు ఎంగల్ప్ చేసేసి ఇక్కడ చూడు స్ట్రాంగ్ సప్లైని చూపెట్టారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. నేను షూర్గా ఈ ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో మీరు చూడండి, మనకు లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళకుండా మనకి ఎక్కడైతే ఇక్కడ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉందో
ఈ లెవెల్ని హిట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో మీకు లెవెల్స్ అనేది చూసుకోవడానికి జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ లెవెల్ ఉందని మనం చూసుకోవాలి. సో ఇది సీక్రెట్స్ ఎవరు చెప్పరు. మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ మాత్రమే మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, నేను క్యాండిల్స్టిక్ సైకాలజీ మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేశాను. సో అక్కడ సెల్లర్స్ అండ్ బయర్స్ మధ్య ఎలా ఉంది అంటే మనకు అక్కడ ఉన్న ఒక డీల్, వాళ్ళ మధ్యలో జరిగే ఆ డీల్ని నేను ప్రాపర్గా నేను చూసుకొని నేను ట్రేడ్ చేశాను. సో అందుకని మనకి ఇక్కడ చూడండి, ఇది మనకు ప్రాఫిటబుల్. మీరు ఏంటంటే బిగినర్స్ ఎవరైనా కానీ ఒక రీజన్ తోటి ట్రేడ్ చేయరన్నమాట. ఏదో ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ చేస్తారు. ప్రిడిక్షన్ చేయకూడదు మార్కెట్లో, ఎప్పుడు కానీ అనాలిసిస్ చేయాలి. సో ఈ రకంగా నేను అక్కడ బయర్స్ మధ్యలో జరిగే ఏదైతే ఈ యొక్క డీల్, ఆ డీల్ ఉందో ఆ డీల్ నేను అర్థం చేసుకొని, క్యాండిల్స్టిక్ సైకాలజీ అంటారు కదా, సో ఆ రీడింగ్ని అర్థం చేసుకొని నేను ఇక్కడ షూర్గా నేను ట్రేడ్ తీసుకున్నాను. సో మనకు విన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు లెవెల్ ఉంది కదా, సపోర్ట్ లెవెల్. సో ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ మనకు రిజెక్షన్ తీసుకొని అప్పర్ డైరెక్షన్లో ఒక 50-50 ఛాన్సెస్ ఉంటుంది అంతే. అంటే మనకు అక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉన్నంత మాత్రాన అక్కడ తీసుకొని క్లోజ్ అయితే మనకు డైరెక్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్ చేయడం, లేకుంటే డౌన్, ఇది ఏంటంటే బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట అవన్నీ కంప్లీట్గా. సో ఏంటంటే ప్రాపర్గా నేను ఎప్పుడైతే 5 years ఎగో ఇలాంటి మిస్టేక్స్ నేను కూడా చేశాను, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకొని. సో అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమి ఉండదండి, కంప్లీట్గా మీకు మార్కెట్లో సైకాలజీ మాత్రమే పనిచేస్తుంది. క్యాండిల్స్టిక్ సైకాలజీ అట్ ద సేమ్ టైం మార్కెట్ స్ట్రక్చర్. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ని మార్కెట్ ఫాలో అవుతుంది. సో ఏ ఇండికేటర్ ప్రైస్ యాక్షన్ని ఫాలో అవ్వదు. సో ఇది మీరు తెలుసుకొని ఉంచుకోవాలి. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటాను చూడండి, మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మేబీ ఈ యొక్క ట్రేడ్ 50-50 ఛాన్సెస్ అన్నమాట. ఎందుకంటే మనకు ప్రాపర్గా ఇక్కడనే కన్ఫర్మేషన్ ఇచ్చి నేను 5 secondsలోకి వెళ్ళి కన్ఫర్మేషన్ చూసుకున్నాను. సో చూసుకున్న తర్వాత నేను లేట్ ఎంట్రీ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం మనకు మార్జినల్ సేఫ్టీ అనేది దొరకలేదు. సో ఇది 50-50 ఛాన్సెస్. సో ఎంత ప్రొఫెషనల్ కూడా మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది 50-50 ఛాన్సెస్. చూడండి, మనకు మార్కెట్లో ప్రాపర్గా డిమాండ్ అనేది ఉంది, మధ్యలో సప్లై అనేది రాలేదు. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను షూర్గా తీసుకున్నాను. సో మనకు మెయిన్గా ఏదైతే కన్ఫర్మేషన్స్ ఉన్నాయో ఇక్కడ ఈ క్యాండిల్స్ మనకి ఇక్కడ మార్జినల్ సేఫ్టీ దొరికితే ఇక్కడ మనం ఈ ఏరియాలో మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. అది 50-50 ఛాన్సెస్ అన్నమాట. చూడండి, మార్కెట్లో కొంచెం ఎంట్రీ అనేది అటు ఇటు అవుతే మనకు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే ఎంట్రీ అనేది మిస్ అయితే నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్గా మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడ మార్జినల్ సేఫ్టీ తోటి మనం ట్రేడ్ తీసుకొని ఉంటే ఈ ట్రేడ్ అనేది మనకు విన్నింగ్లో ఉండేది. సో మనం అలా లేట్ ఎంట్రీ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం మనకు మార్జినల్ సేఫ్టీ దొరకలేదు కాబట్టి ఇది మనకు లాస్లో బుక్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి 1-2 ట్రేడ్స్ ఎన్నైనా లాస్ అవ్వండి, మనం మనీ మేనేజ్మెంట్ తోటి సూపర్గా మనం చేసుకుంటాం. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఉంది. ప్రైస్ యాక్షన్, ఓన్లీ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అన్నమాట. మీరు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ మీకు 80-90% యాక్యురసీ ఉంటే డైలీ ఒక టార్గెట్ పెట్టుకొని మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. డైలీ మీకు ఇప్పుడు మనకు క్యాపిటల్ వచ్చేసి ఒక 5K ఉన్నా కూడా డైలీ మీరు ఒక 2K లేకపోతే ఒక 1000 మీరు డైలీ ప్రాఫిట్ తీయగలగడం మీకు మంత్లీ 30,000 ఆర్ 2000 ప్రాఫిట్ అయితే మీకు మంత్లీ 60,000 ఈ రకంగా మీరు చేసుకోవచ్చు ట్రేడింగ్. సో అదేంటి అంటే మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న తర్వాత మాత్రమే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అప్డేట్ తీసుకున్నాను 5 secondsలో కన్ఫర్మేషన్స్లోకి వెళ్ళి. సో మీకు చూపిస్తాను, నేను కొంత బ్యాక్కి వెళ్ళి నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కన్ఫర్మేషన్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ మనకు కంప్లీట్గా సపోర్ట్ లెవెల్ నుంచి మనకు బయర్ క్యాండిల్, అంటే ఇక్కడ బయర్ అవైలబిలిటీ మనకు ఉంది. సో ఈ లెవెల్లో బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ ట్రెండ్ వచ్చేసి మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇలాంటి టైంలో మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేను కన్ఫర్మేషన్స్ కోసం, అంటే అక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీ ఏదో ఉందో ప్రైస్ యాక్షన్ అది రీడ్ చేస్తాను అనమాట 5 secondsలో. సో ఇది మోస్ట్లీ చాలామంది చేసేదే. కాకపోతే ఏంటంటే మీరు బిగినర్స్ ఎవరు ట్రై చేయకూడదు, ఎందుకంటే ఇది 5 secondsలో ఎంట్రీ అనేది మిస్ అవుతుంది. సో క్యాండిల్స్టిక్ని మీరు వెంటనే రీడ్ చేసేసి కన్ఫర్మేషన్తో ట్రేడ్ తీసుకోవడం అనేది కొంచెం బిగినర్స్కి చాలా టఫ్ అన్నమాట. సో ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావాలి దీంట్లో.
సో ఇక్కడ చూడండి మనకు ఒక లెవెల్ నుంచి బయర్స్ అనేది మనం ముందే కన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి సెల్లర్స్ అనే వాళ్ళు మనకు 12:24కి ట్రేడ్ అనేది అంటే ఇంకొక 1 మినిట్ క్యాండిల్ మనకు 12:24 క్యాండిల్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే మనకు ఫస్ట్ వచ్చిన ఈ 3 క్యాండిల్లో చూడండి సప్లై అనేది వీక్ అయిపోయింది, కంప్లీట్గా వీక్ అయిపోయి స్ట్రాంగ్ డిమాండ్ వచ్చింది. సో మనకి ఇక్కడనే కన్ఫర్మేషన్ దొరికింది. సో కంటిన్యూషన్ పర్పస్గా నేను సమ్ క్యాండిల్స్ తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి సో కన్ఫర్మేషన్ క్యాండిల్, సో రీట్రేస్మెంట్కి వచ్చింది. సో అప్పుడు నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది 100% మనకు ఎగ్జాక్ట్గా మనకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది మార్కెట్. సో ఇంత కాన్ఫిడెంట్గా నేను ట్రేడ్ చేశాను అంటే అది ఆ క్రెడిట్ గోస్ టు ప్రైస్ యాక్షన్ అన్నమాట. అది 100% నేను షూర్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్గానే మనకు సప్లై అనేది చాలా వీక్ అయింది, దానికి స్ట్రాంగ్ అండ్ అట్ ద సేమ్ టైం కంటిన్యూషన్. అండ్ ఇక్కడ చూడండి వీక్నెస్ క్యాండిల్, అంటే సప్లై కూడా కంప్లీట్గా వీక్ అయిపోయింది. సో నేను ఇక్కడ తీసుకున్నాను. మనం మోస్ట్లీ ఇక్కడ ట్రేడ్ చేయాల్సింది. సో ఇక్కడ మనకు మిస్ అయిపోయింది లేట్ ఎంట్రీగా. కాకపోతే మనకు కాన్ఫిడెంట్ ఉంది అది 100%గా మనకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది అని చెప్పేసి. సో చూడండి కన్ఫర్మేషన్స్ తోటి మనం షూర్గా అంటే క్యాండిల్స్టిక్ రీడింగ్ అనేది మనకు రావాలి. సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా లాస్ట్ విన్నింగ్లో మనకు ఎంత కాన్ఫిడెంట్ అంటే మనకు ప్రైస్ యాక్షన్ ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది అన్నమాట. 5 సెకండ్ కానీ 15 సెకండ్ కానీ ఎలాంటి క్యాండిల్స్టిక్స్ అయినా కూడా ప్రైస్ యాక్షన్లో మీరు మాస్టర్ అవ్వగలిగితే మీరు సూపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఒక ట్రేడ్ ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. మనకు కంటిన్యూషన్స్ అయిన ఒక హ్యామర్ వచ్చింది. మనకు ప్రీవియస్ కానీ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ నుంచే ఈ బయ్యర్ ఎంట్రీ జరిగింది. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి మనకు ఏదైతే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు హిట్ అవ్వడానికి మార్కెట్ టార్గెట్ చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇచ్చేసింది మార్కెట్ ఆల్రెడీ. సో నేను మళ్ళీ 5 సెకండ్స్కి ఇక్కడ మనకు ట్రేడ్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే పైన ఒక లెవెల్ ఉంది కాబట్టి అది 50-50 ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. మనకి ఇక్కడనే మనకు కన్ఫర్మేషన్ దొరికింది. సో ఇక్కడ చూడండి సప్లై మనకి ఏదైతే 12:26 క్యాండిల్ ఉందో సో ఇక్కడ ఒక వీక్ క్యాండిల్, వీక్ సప్లై అట్ ద సేమ్ టైం మనకు కంటిన్యూషన్ సైన్ ఇచ్చారు బయర్స్. సో నేను అక్కడ ట్రేడ్ మిస్ అవ్వడం జరిగింది, ఎందుకంటే లెవెల్ పైన ఉంది కాబట్టి నేను స్కిప్ చేశాను. సో నాలెడ్జ్ ఉంది కాబట్టి వెళ్ళనివ్వండి. అది ఎలాంటి ఎన్ని క్యాండిల్స్ మనం మిస్ అయినా మనము పేషెన్స్ తోటి ట్రేడ్ చేస్తాం కాబట్టి మనకు ప్రాఫిట్ ఉంటుందన్నమాట. సో మనకు నాలెడ్జ్ ఉంటే ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీ ట్రేడ్ అనేది మీరు సూపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గ్రీన్ క్యాండిల్లోనే మనకు ఫార్మేషన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి స్ట్రాంగ్ మూమెంటం ఉంది కదా. సో అక్కడ నుంచి మనకు ఈ లెవెల్ నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను ట్రెండ్ లైన్ని. స్ట్రాంగ్ ఎంట్రీ, స్ట్రాంగ్ ఎంట్రీ, స్ట్రాంగ్ ఎంట్రీ. సో ఈ లెవెల్స్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. సో మనకు లెవెల్ హిట్ అయినా కూడా మనకు నెక్స్ట్ రివర్సల్ సైన్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ మనకు స్ట్రాంగ్ ఇక్కడ మూమెంటం ఉందో ఇక్కడ కూడా మనం ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని డ్రా చేసుకుంటాం అన్నమాట. చూడండి లెవెల్ దగ్గర మనం జస్ట్ లెవెల్స్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు క్యాండిల్స్టిక్ సైకాలజీ కన్నా ఎక్కువ కాదు. సో ఏంటంటే క్యాండిల్స్టిక్ సైకాలజీ మార్కెట్ స్ట్రక్చర్, మీరు ఇక్కడ స్ట్రక్చర్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఎప్పుడు అనేది ఇప్పుడు మనకి ఇక్కడ రివర్సల్ సైన్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది అనేది ఈ క్యాండిల్స్టిక్ సైకాలజీతో మీరు అర్థం చేసుకుంటున్నారు, కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో కాదండి. సో మెయిన్గా మనకు క్యాండిల్స్టిక్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ఆల్సో. స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉంటే మీరు సైకాలజీ తోటి జస్ట్ లెవెల్స్ మీరు చూసుకుంటారు. లెవెల్స్ అనేది మనం ఒక కన్ఫర్మేషన్స్ కోసం చూసుకుంటాం అంతే. అంటే ఎక్కడ లెవెల్ ఉంది, ఎక్కడ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది. అంతేగాని మనకు మెయిన్ రోల్ వచ్చేసి క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్. సో నా కోర్సులో కంప్లీట్గా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతిదీ. ప్రైస్ యాక్షన్ ఎలాంటి సీక్రెట్స్ నేను హైడ్ చేయలేదు. చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు మల్టిపుల్గా మేము వేరే కోర్సెస్ తీసుకుంటే మాకు సీక్రెట్స్ పెద్దగా చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అలాంటి హైడింగ్ ఏమి ఉండదండి మీకు, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ కోర్సులో వచ్చేసి లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సీక్రెట్స్ ఏం హైడ్ చేయను. సో కొంచెం ఫార్వర్డ్ చేద్దాం. సో కంప్లీట్గా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఒక ట్రేడ్ దొరికినట్టుంది. సో ఇక్కడ ఫార్వర్డ్ చేస్తాను.
ఇంకా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా ఎప్పుడైతే మనకు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, సో నేబర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రిజెక్షన్ ఇచ్చి ఈ యొక్క క్యాండిల్ దగ్గర మనకు క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు మూమెంటం ఉంది, స్ట్రాంగ్గా మూమెంటం ఉంది. అట్ ద సేమ్ టైం మనకు నెక్స్ట్ సప్లై లెవెల్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ లెవెల్ని హిట్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది, ఎందుకంటే అందుకని ఇంత మూమెంటం మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ లెవెల్ ఉన్నా కూడా కన్ఫర్మేషన్స్ కోసం నెక్స్ట్ నేను క్యాన్సిక్ సైకాలజీ అక్కడ 5 సెకండ్స్లో రీడ్ చేయడానికి మాత్రం నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో అక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి సూట్ ట్రేడ్ ఉంది మనకు. సో 5 సెకండ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకు ఎప్పుడైతే మనకు 28 కదా, సో 28లో మనకు ఫస్ట్ 5 సెకండ్ క్యాండిల్ ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ రిజెక్షన్ ఉంది. ఈ క్యాండిల్ కూడా రిజెక్షన్ ఇచ్చింది, అంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయలేదు, రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ అయిపోయింది. సో ఇలాంటి సీక్రెట్స్ ఎవరు చెప్పారంటే నేను చెప్తున్నాను. సో ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం మనకు కంటిన్యూషన్ సైన్ కూడా దొరికింది. ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను షూర్ అనే ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి ఎంట్రీ ఉంటుంది, సో కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది చూడండి, మనకు షూర్గా అసలు మెయిన్గా ఎంట్రీ మనకు ఎక్కడ ఉండాలి, సో ఈ కన్ఫర్మేషన్స్లోనే ఇక్కడ ఎంట్రీ ఉండాలి. సో నేనేంటంటే కొంచెం మార్జినల్ సేఫ్టీ ఎప్పుడైతే డౌన్కి వస్తుందో, ఒక పుల్ బ్యాక్ అని తీసుకుంటుందో అక్కడ నేను ఎంట్రీ చేద్దామని ట్రై చేశాను. సో మనకు దొరకలేదు, కానీ నో ప్రాబ్లం, కన్ఫర్మేషన్స్తో మనం ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి డోంట్ వరీ, మనకు 100% ప్రాఫిట్లోనే బుక్ అవుతుంది. సో మనకు కాన్ఫిడెంట్ ప్రైస్ యాక్షన్ అనేది మనకు తెలిసిందంటే ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి అనేది తెలుసుంటే మీకు లాస్ట్ సెకండ్లో కూడా మార్కెట్ ఎగ్జాక్ట్గా మనకు విన్నింగ్ ఇస్తుంది అన్నమాట. సో ఇది విన్నింగ్ ట్రేడ్, సో విన్ అయిపోయింది. సో ఈ రకంగా అన్నమాట. సో కంప్లీట్గా మనము 4 ట్రేడ్స్ ఏమో తీసుకున్నాము. సో 1 ఏమో లాస్ ఉంది, అదైనా ఎంట్రీ తోటి మనకు ఎంట్రీ పుల్ బ్యాక్ మనది ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది కాబట్టి లాస్ అయ్యింది. సో ఈ రకంగా అన్నమాట కంప్లీట్గా. ఫ్రెండ్స్, మీరు ఛానల్స్ చూస్తున్నారు నా షార్ట్స్లో కానివ్వండి, కంప్లీట్గా మీరు ఎక్కడైనా చూడండి, మా షార్ట్స్లో కానీ ఈ వీడియోస్లో చూడండి, మీకు ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా యొక్క ఇక్కడ చూడండి, మనకు 4 ట్రేడ్ తీసుకుంటే థర్డ్ మనకు 3 విన్ అయిపోయాయి. నేను కంప్లీట్గా మీకు ఏంటి అంటే ప్రాపర్గా నేను ఒక నాలెడ్జ్ కంటెంట్ ఇస్తున్నా ప్రతి వీడియోలో, షార్ట్స్లో కానీ యూట్యూబ్ మనకు లాంగ్ వీడియోస్లో కానీ ప్రతిదీ నేను ఇస్తున్నాను. సో మీరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే బైనరీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో కొంతమందికి డౌట్స్ ఉంటాయి, సో 100% జెన్యూనా కాదని చెప్పేసి డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, అది కామన్ అది. సో ఇక్కడ చూడండి పేమెంట్ ప్రూఫ్స్, స్టూడెంట్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ నేను ఎలాంటి సీక్రెట్స్ హైడ్ చేయకుండా లైఫ్ టైం సపోర్ట్తో ఇస్తున్నాను. సో ఈ లైఫ్ టైంతో మీకు ఏంటి అంటే మీరు ప్రాపర్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా లైఫ్ టైం కాబట్టి మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను. మీకు ప్రతి డౌట్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్. అండ్ మీకు కోటెక్స్లో కొత్త లింక్, కోటెక్స్ ఏదైతే లింక్ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్తో మీరు చేసుకోవచ్చు అకౌంట్. సో ఫ్రెండ్స్, ఇది నాట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.